సోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రి అయిన దేవునికి ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. బాగున్నారండి. వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాటలోకి వెళ్దామండి. యోహాను గారు రాసిన సువార్త 3వ అధ్యాయం. యోహాను గారు రాసిన సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను. ప్రార్థన చేసుకుని. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, గొప్ప తండ్రి, యెహోవా తండ్రి, మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. రాత్రి వేళ కూడికంతట్లో మీరు నడిపించండి నాయన. వాక్యం బోధించుండగా అయా వినువారు తండ్రి మంచి హృదయం తిని వాక్యానుసారంగా నడిచే భాగ్యం ఇచ్చేయండి. వాక్యం బోధించుండగా లోక సంబంధమైన జ్ఞానంతో కాకుండా మీ జ్ఞానంతో మాట్లాడే భాగ్యం దయచేస్తారని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువు లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలుపెట్టారు. అంశం పాఠం పేరు ఏంటంటే దేవుడు 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 నిన్ను విడువడు ఎడబాయ. దేవుడు నిన్ను నిత్యం విడువడు ఎడబాయ. ఇదే పాఠం పేరు. దేవుడు ఎప్పుడు కూడా మనిషిని విడిచిపెట్టల, ఏనాడు విడిచిపెట్టల. దేవుడు యేసుక్రీస్తు ప్రభువారిని ఇప్పుడు చెప్పిన చదవబడిన ఈ సందర్భంలోని యేసుక్రీస్తు ప్రభువారిని తండ్రి అయిన దేవుడు మనందరి కోసం అనుగ్రహించారు. కింద వచనాలు అదే కనపడుతుంది కదా. ఏమని? ఆయనను అనుగ్రహించను. ఎవరు ఆయన్నే? యేసుక్రీస్తు ప్రభువారిని అనుగ్రహించారు. ఎవరి కోసం? మన కోసమే. దేవుడు మనలను నిత్యము కూడా విడిచి పెట్టడు. అయితే ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటనంటే ప్రతి ఒక్కరు కూడా గమనించవలసిన ఒక విషయం ఏంటనంటే దేవుడు చెప్పే మాట మనిషికి అది ఎలా ఉంటుందనంటే తనంతటా తాను మనిషి తాను వాక్యం చదివితేను లేకపోతే మనస్ఫూర్తిగా వాక్యం వింటేను లేకపోతే నచ్చిన సేవకుని దగ్గరకు ఆ సేవకుడు చెప్పేటప్పుడు లేకపోతే పరిస్థితులు కానీ లేకపోతే ఏదో ఒక సందర్భంలో కానీ మనం ఎక్కడికైనా వెళుతూ లేకపోతే ఎక్కడన్నా ఉన్నప్పుడు కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కానీ ప్రార్థన కానీ కూడికి కానీ దేనికైనా వెళ్ళినప్పుడు కానీ ఆ సందర్భాల్లో దేవుడు ఆ సందర్భాల్లో నువ్వు వింటేనే నీకు వాక్యం మైండ్కి ఎక్కుతుంది. అలా కాకుండా వాళ్ళు చెప్పినప్పుడు కానీ మనిషి వినాలంటే వినరు. ఇది చెబుతున్న సందర్భం ఏంటనంటే ఒక వ్యక్తి సేవకుడు వాక్యం చెబుతున్నాడు అనంటే తాను వినేవారికి ఎలాగనంటే వారి జీవితం బాగుండాలి, వారు పరలోకం చేరాలనే సేవకుడు వాక్యం చెబుతారు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రావడానికి కారణం తండ్రిన దేవుడు ఈ లోకానికి పంపించడానికి కారణం ఏంటి? ఎందుకొరకు అసలు యేసుక్రీస్తు ప్రభువారిని ఎందుకు పంపించారు దేవుడు? అక్కడే చెబుతున్నారు చూడండి. 3వ అధ్యాయం 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించారు కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకానికి పంపించారు. ఇప్పుడు చాలా మంది స్వభావం ఎలా ఉంటుందనంటే మనిషి స్వభావం ఒక ఆలోచన ఎలా ఉంటుందనంటే చాలా విధాలుగా ఉంటుంది. కానీ అందులోని ఆ ఆలోచనలోని మన ప్రార్థన దేవుడు వినాలన్నా దేవునికి మనకు అంటే మనం చేసే ప్రార్థన ప్రతి ఒక్కటి ఏదైనా కానీ ఆయన దగ్గరికి వెళ్ళాలంటే కారణం ఏంటంటే వెళ్ళకపోవడానికి కారణం ఏంటనంటే దేవుడు చెబుతున్నాడు కదా, మీ దోషాలు నీకు నాకు మధ్యలో అడ్డుగా ఉన్నాయని చెబుతున్నారు. అందుకనే వెళ్ళట్లా.
ప్రార్థన అందుకనే ఆయన వినట్ల. ఆ పాపం విషయంలో తప్ప దేవుడు ప్రార్థన వినకుండా అనేది ఉండడు. ఆ ఒక్క విషయంలోనే దేవుడు ప్రార్థన వినకుండా అనేది ఉండడు. ఇప్పుడు బాప్తిస్మం పొందిన తర్వాత దేవుడు అక్కడ పరలోకంలోని మనందరికీ ఇప్పుడు సత్యప్రియ కాకుండా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మొత్తం కూడా వీళ్ళ పేర్లు అంటే సత్యప్రియ బాప్తిస్మం తీసుకుంటే ఆమె పేరు కూడా లెక్కించబడింది. ఇంకా తీసుకోలేదు కాబట్టి లెక్కించబడింది. ఇప్పుడు ఉన్న వాళ్ళందరి పేర్లు జీవ గ్రంథంలో దేవుడు ఏం చేసిండు? రాసిండు. ఇప్పుడు బాప్తిస్మం తీసుకున్న అందరూ కూడా ఎవరు అని అంటే పిలువబడిన వారు. వీళ్ళందరూ కూడా ఎవరు అని అంటే వీళ్ళందరూ ఎవరంటే సంఘం, దేవుడు పిలుచుకున్న వ్యక్తులు. అంటే దేవుడు ఒక సంఘముగా మనందరం ఉన్నాము అని అంటే దేవుడు మనల్ని పిలుచుకున్నారు. ఎలా? బాప్తిస్మం తీసుకోవడంతోనే ఎక్కడ చేర్చబడ్డారు? సంఘములోనే చేర్చబడ్డారు. ఇప్పుడు దేవుడు ఎప్పుడైనా కానీ నిన్ను విడిచిపెట్టారా అనంటే దేవుడు ఎప్పుడు కూడా విడిచిపెట్టలేదు. దేవుడు మన క్షేమం కోరి మన భవిష్యత్తు మన జీవితం మనం ఆనందంగా ఉండాలనే దేవుడు కోరుకొని ఆయన మనందరిని ప్రేమించారు కాబట్టి బైబుల్ పైన పెట్టింది. బైబుల్ పైన పెట్టింది. ఒక విషయం ఏంటంటే మనందరినీ ప్రేమించారు కాబట్టి యేసుక్రీస్తు ప్రభువుని పంపించారు. ఎందుకంటే మనందరం ఆయనకు ఎవరో పిల్లల కాబట్టి మనందరినీ ప్రేమిస్తున్నారు కాబట్టి. ఒక విషయం గమనించండి, ఆ లోకంలోని పరిస్థితులు ఎలా ఉన్నాయనంటే లోకంలో విన్న విధానం ఎలాగ ఉందనంటే ప్రతి ఒక్క విషయాల్లో తప్పు పట్టాలి అనే ప్రతి ఒక్కరూ ఎవరు చూసేది ఎక్కువ? అన్యులు కాదు, విశ్వాసులే చూస్తున్నారు. ఈ సందర్భాల్లోనే ఎలా ఉండాలి? జాగ్రత్త కలిగి ఉండాలి. అబ్బే మాకు ఎలాంటి విషయాలు చెబితే అస్సలు నచ్చదు. మాకు ఈ మీటింగ్లోనైనా క్లాసుల్లోనైనా ఎక్కడైనా కానీ నొప్పి తగిలే విధంగా ఒక్క మాట వస్తే మాకు అయ్యగారు వద్దు, మేము వినం, మాకు వద్దు, మేము ప్రార్థనకు రాం. ప్రతి ఒక్క సేవకుడు ప్రతి ఒక్క చాట చెప్పే విషయం ఇదే. ఎలా అంటున్నారని హైదరాబాద్ నుంచి లేకపోతే జాబులు చేసేవాడైనా ఎవరైనా కానీ ప్రసంగాలు చెప్పేటప్పుడు చెప్పే విషయం ఏంటనంటే గద్దిస్తే మాత్రం హెచ్చరిస్తే రారంట. మాకు వద్దు, అసలు మేమెందుకు వస్తాం? హెచ్చరింపు. పిల్లలు తప్పు చేసినప్పుడు, పిల్లలు అల్లరి చేసినప్పుడు, వాళ్ళు విననప్పుడు వాళ్ళని గద్దిస్తారు. ఇంకా విషయం ఏంటంటే బెత్తం వాడతారు, కొడతారు. ఎందుకని? వాళ్ళంటే ఇష్టం కాబట్టి, వాళ్ళ ప్రేమిస్తున్నారు కాబట్టి తల్లిదండ్రులు ఏం చేస్తారు? గద్దిస్తారు, బెత్తం వాడతారు. అదే విధంగా మనందరం బాగుండాలనే దేవుడు మనందరికీ హెచ్చరిక మాటలు చెప్పారు. మనిషి రోజున ఎలా ఉన్నారంటే తప్పులు పట్టే వారిగా ఉన్నారు. ఆ తప్పులు పట్టే వారికి అవకాశం ఇవ్వకుండా ఉండాలంటే కొన్ని విషయాలు చెబుతాను. బయట జరిగే విషయాలు మీరు సంఘముగా మీరు ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్త కలిగి వినాలి. ఇది నా క్షేమం కోరి నా కోసం చెప్పట్లేదు. మీరు మీ క్షేమం కోరి మీకు అవసరమయ్యే మాటలు ఈ విషయాలు చెబుతున్నాను. విషయం ఏంటంటే కూడికైనా ఆరాధన అయినా మీటింగ్స్ అయినా గమనించండి. మీరు బయటికి వెళ్ళినప్పుడు ఒక్కొక్కటి ఒక్కొక్క సందర్భంగా ఉంటుంది. కాదు నా ఇష్టానుసారంగా నేను వెళ్తానంటే నిన్ను ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటే అంటారు. ఏంటనంటే మీ ఆ సందర్భం ఏంటో చెబుతున్నాను వినండి. ఇప్పుడు ప్రార్థన సందర్భం వచ్చేసరికి స్త్రీకి వచ్చేసరికి చర్చిల్లో అవకాశం లేదు. ఎక్కడ అవకాశం ఉండిద్ది అంటే ఎప్పుడైనా కానీ కూడికి ఎవరైనా పెట్టుకుంటే అప్పుడు చెప్పమంటే అప్పుడు ఏమైనా అవకాశం వచ్చిద్దే కానీ చర్చిల్లో అవకాశం లేదు. ఇది గమనించాలి. తర్వాత ప్రార్థన గురించి ఇది. తర్వాత ప్రార్థన కూడా ఎలా చేయాలంటే సందర్భానుకూలంగా ప్రార్థన చేయాలి. రెండో విషయం ఏంటంటే పాటలు పాడే సందర్భం. ఇది గమనించండి. ఏమైంది మా తెలియదా అనుకుంటే రేపు పొద్దున ఏం జరుగుతుందంటే ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటే అంటారు. పాటలు పాడే సందర్భం ఎలా ఉండాలంటే గమనించండి. ఆరాధనకి వెళ్ళినప్పుడు
ఆరాధనకి వెళ్ళినప్పుడు ఆరాధన సంబంధమైన పాటలే పాడాలి. పాటలు అనేది ఆరాధన సంబంధమైన పాటలు పాడాలి. ఆ రోజున ఏం పాట, ఎన్ని నాళ గమనము, లేకపోతే ఇంకా రకరకాల పాటలు పాడుతూ ఉంటారు. అలాంటి పాటలు కాదు, ఆరాధన సంబంధమైన పాటలు పాడాలి. ఇప్పుడు కూడిక ఎందుకు పెట్టుకుంటారు? ఎందుకు పెట్టుకుంటారండి కూడిక? దేవుడు మేలులు, దాన్ని ఏమంటారు? కృతజ్ఞత కూడిక అంటారు. కృతజ్ఞత కూడికలోని ఏం పాటలు పాడాలి? మేలుకు సంబంధించిన పాటలు పాడాలి. వివాహము అన్నిశలో ఘనమైనది అని అక్కడ పాడితే బాగుండిద్దా? ఎన్ని నాళ్ళ గమనము, ఎంత దూరం ఆ పాట పాడితే బాగుండిద్దా? ఎక్కడ పాడే పాట అక్కడ పాడాలి. అర్థమైందండి? కృతజ్ఞత కూడికలోని దేవుడు చేసిన మేలులకు ఆ పాటలు ఉంటాయి. నువ్వు చేసిన ఉపకారములకు ఎన్నో మేలులు చేసేవయ్యా, దేవుని యందు నిరీక్షణ ఉంచు. అది కాకుండా కూడికలో వచ్చేసి ఆరాధించదము లేకపోతే అందుకో ఆరాధనలు అందుకో. నన్ను అలాగే అన్నారు. నేను అందుకే చెబుతున్నా, స్టార్టింగ్ లో నేను పోయిన ఆ సంవత్సరం స్టార్టింగ్ లోని సత్యాన్వేషణ బైబిల్ క్లాస్ కి అక్కడికి వెళ్ళినప్పుడు ఆరాధించేది అన్న పాట పాడితే అప్పుడు ఏమన్నారు తెలుసా సేవకులు, ఇది ఆరాధన కాదు, ఇక్కడ ఈ పాట పాడకూడదు అన్నారు. అర్థమైందండి? తర్వాత హెచ్చరిక పాటలు ఉంటాయి. అవి ఎప్పుడు పాడాలి? హెచ్చరిక పాటలు ఎక్కడ పాడాలి? ఆరాధనలో పాడాలి. హెచ్చరిక పాటలు ఆదివారం నాడు దేవుణ్ణి ఇంకా మహిమపరిచే విధంగా అందరికీ హెచ్చరిక విధంగా పాటలు అప్పుడు పాడాలి. కృతజ్ఞత కూడికలో కృతజ్ఞత పాటలు పాడాలి. వివాహంలో వివాహ పాటలు పాడాలి. తర్వాత మనిషి మరణించినప్పుడు తీసుకెళ్ళడం ఆ పాటలు పాడాలి. ప్రసంగాలు కూడా అంతే. అలా కాకుండా నేను ఇక్కడ పాడతా, ఇక్కడ అక్కడ పాడతా. ఈ రోజున చాలా మంది మొన్న ఆదరణ కూడిక జరిగింది. అక్కడ కొత్త కాబట్టి వాళ్ళందరూ బయట నుంచి వచ్చారు కాబట్టి అక్కడ దాని గురించి రాలా. ఏదో రోజు వచ్చిద్ది, మొత్తానికి సరిపోయిద్ది. అప్పుడు అర్థమవుతుందండి? ఆరాధన కూడికల్లో ఎన్నో మేలులు చేసేయాలి. ఏ పాటలు పాడేది? ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే, దేవుడు నిన్ను విడువడు ఎడబాయడ కాబట్టి దేవుడు నీకు ఈ విషయాలు తెలియపరుస్తున్నారు. ఇంకో విషయం ఏంటంటే, పాటలు పాడేటప్పుడు కూడా విషయం గమనించండి. మీరు పిల్లలు స్కూల్లో నేర్చుకుంటేనే బయటకు వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారండి? మంచిగా ఉంటారు. స్కూల్లో నేను నేర్చుకోను, స్కూల్లో నేనేనంటే బయటకు వచ్చిన తర్వాత వాళ్ళకి క్రమం రాదు. ముందు సంఘముగా ఎక్కడైనా కానీ కూడికల్లో మనం నేర్చుకున్నప్పుడే బయటికి వెళ్ళినప్పుడు ఎలా ఉండాలి, ఎలా పాడాలి, ఎలా చేయాలని ప్రతి ఒక్కటే అర్థం అయ్యిద్ది. ఇంకో విషయం ఏంటంటే, పాట పాడేటప్పుడు కూడా సందర్భం అనుకూలంగా పాట తీసుకోవాలి. అంటే ఇప్పుడు ఇక్కడ కూడిక జరుగుతుంది. కూడిక జరిగేటప్పుడు 2 ఉన్నారు, 3 ఉన్నారు, లేకపోతే పాడేవాళ్ళు లేరు. అప్పుడు నువ్వేం చేయాలి? 5 వచనాలు తీసుకో, 6 వచనాలు తీసుకో. కూడిక పెట్టుకున్నారు, ఇప్పుడు జనం అందరూ ఉన్నారు, పాడేవాళ్ళు ఉన్నారు. అక్కడ నువ్వే పాట తీసుకోవాలి? ఎలాంటి ఎన్ని వచనాలు తీసుకోవాలి? నీకు సుమారు 1 పాట 2 పాటలు కాదు, సుమారు ఒక 10-15 పాటలు వచ్చు ఒక్కొక్క మనిషికి. ఆడే పాట తీసుకోవాలి? 2, 3 2 చరణాలు 3 ఉంటాయి, అవి తీసుకోవాలి. ఎందుకనంటే నువ్వు 5-6 చరణాలు పాటలు తీసుకుంటే అయిపోయిద్ది టైం. 7 పాటలు పాడితే అర్ధగంట సమయం అయ్యే పోయిద్ది. అర్థమవుతుందండి? ఇది ఒక్కటి ఇదందరూ గమనించుకోవాలి. ఎందుకంటే ఇలా పాట ఎత్తుకొని పాడేటప్పుడు 5-6 చరణాలు పాడితే తర్వాత అవకాశం ఇంకొకరికి రాదిక. ఇవన్నీ కూడా పాటల విషయాల్లో, ప్రార్థన విషయాల్లో, వాక్యం విషయాల్లో నాకు ఇవన్నీ అనుభవాలు ఇవన్నీ తగిలినాయి కాబట్టి, ఇవన్నీ నేను నేర్చుకున్నాను కాబట్టి ఇవన్నీ కూడా చెబుతున్నాను. క్లాసుల్లోనైనా, బయట అయినా, సేవకులైనా, ఈ విశ్వాసుల్లోనైనా అనేక చోట్లకి వెళ్తాను కాబట్టి ఇవన్నీ తెలుసు కాబట్టి ఇవన్నీ నేర్చుకున్నప్పుడు ఇవన్నీ మీకు చెప్పడం అనేది జరుగుతుంది. రేపొద్దున మననే ఎవరు కూడా ఎక్కడికి వెళ్ళినా కానీ ఏ విధంగా అవకాశం అనేది ఉండదు.
మనం ఇక్కడ ఒకసాటే కాదండి, దేవుడు నిన్ను ఇంకొక చాటకు పంపించి అక్కడ పాట పాడే అవకాశం ఇప్పిస్తారు, ప్రార్థన చేసే అవకాశం ఇప్పిస్తారు. అర్థమైందండి? నువ్వు ఆసక్తి కలిగి ఉన్నావు కాబట్టి దేవుడు నిన్ను ఇంకొక చాటకు రప్పిస్తారు, ఇంకోసారి పంపిస్తారు. ఆ సందర్భాల్లో నువ్వు అక్కడ సందర్భం అనుకూలంగా నువ్వు వెళ్ళావు అనుకోండి, అక్కడ మెచ్చుకుంటారు, తర్వాత మరలా అవకాశం అనేది ఇస్తారు. అందుకనే ప్రతి ఒక్కడి కూడా దేవుడు ప్రతి ఒక్కడి కూడా మనకు తెలియపరుస్తారు. మన దేవుడు ఎప్పుడు కూడా ఆయన విడువడు, ఎడబాయడు. ఇంకో విషయం ఏంటంటే ఫిలిప్పీలకు 4వ అధ్యాయం 19వ వచనంలో ఏమని చెబుతారు? దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరం కూడా ఆయన తీరుస్తానని చెబుతూ ఉన్నారు. తర్వాత చూడండి, హెబ్రీలు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో, హెబ్రీలు రాసిన పత్రిక 13వ అధ్యాయం 4వ వచనం, 5వ వచనం చూడండి. ధనాపేక్ష లేని వారే మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. నిన్ను ఏ మాత్రమును విడువను, నిన్ను ఎడబాయనని ఆయనయే చెప్పిన కదా. కాబట్టి ప్రభు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యంతో చెప్పగలవారమై ఉన్నాము. ఇక్కడ ఏమని చెబుతున్నారంటే, ధనాపేక్ష లేని వారే మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. నిన్ను ఏ మాత్రమును విడవను, అసలు నిన్ను విడవను అని చెబుతున్నారు. తర్వాత నిన్ను ఎన్నడను ఎడబాయనని చెబుతున్నారు. తర్వాత కాబట్టి ప్రభు నా సహాయకుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేం చేయగలడు, నరమాత్రుడు నాకు ఏమి చేయగలడు. నరమాత్రుడు నీకు ఏదైనా గాని, అసలు నీకు ఏది చేయాలన్నా, ఏదైనా గాని, ఏదైనా అనాలన్నా, ఏదైనా చేయాలన్నా ఎవరి వల్ల ఏమీ కాదు. రోమీలకు అపోస్తలుడైన పౌలు గారు రోమీలు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధి లేదు, ఏ శిక్ష విధి కూడా లేదు. నరమాత్రుడు నీకు ఏమీ కూడా చేయలేడు, ఏమీ చేయలేడు. వాళ్ళు ఏదైనా కానీ ఒకవేళ నీకు ఏదైనా చేసినా నీ దగ్గరకు ఏది కూడా రాదు. ఎందుకనంటే నువ్వు ఎవరి యందు ఉన్నావు? క్రీస్తు యందు ఉన్నావు. క్రీస్తు నీలో ఉన్నాడు. క్రీస్తు నీలో ఉన్నప్పుడు ఏ ఒక్కటి ఏది అయినా కానీ నీ దగ్గరకు ఏది కూడా రాదు. ఏ అపాయం అనేది నీకు రాదు. ఆయన నిన్ను కాపాడుతారు, ఆయన నిన్ను విడువడు, ఎడబాయడు. అర్థమైందండి? ఏ విషయాలు నువ్వు భయపడే విషయం అనేది లేదు. నాకు వాళ్ళు ఇలా చేశారు అలాగైనా ఏదైనా ఏ ఒక్కటి నువ్వు ఏ విషయాలు నువ్వు భయపడే పనే అసలు లేనే లేదు. ఎందుకంటే నీలో ఉంది ఎవరు? క్రీస్తు. అంటే క్రీస్తు మాలో ఉండని మీకు ఎలా తెలుస్తుంది? చివరిగా చెప్పి ముగిస్తాను. మీలో ఎలా తెలుస్తుంది? యోహాను గారు రాసిన సువార్త 6వ అధ్యాయం చదివితే అర్థమవుతుంది. అక్కడ ఏమంటే ఆయన శరీరం రక్తం తీసుకున్న ప్రతి ఒక్కరిలో కూడా ఎవరుంటారంట? ఆయన ఉంటారంట, క్రీస్తు ఉంటారంట. అంటే క్రీస్తు మనలో ఏం చేస్తున్నారు? నివసిస్తున్నారు. క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ కూడా ఎవరిని ధరించుకున్నారు? మనందరినీ క్రీస్తుని ధరించుకున్నాం. మరి క్రీస్తు మనలో ఉన్నప్పుడు ఇంకా మనకు భయం ఏంటండి? సర్వాధికారం ఉన్న ఆయన, సృష్టికర్త కుమారుడు మనలో ఉండో, మన గృహంలో ఉండో. ఆయన ఆలయం ఏది? ఆయన ఆలయం ఏదండి? మన హృదయమే ఆయన ఆలయం. ఆయన మనలో నివసిస్తుండో. మనకు భయం ఎందుకు? నరమాత్రుడు నాకు ఏమి చేయగలడని మంచి ధైర్యంతో చెప్పగలవారమై ఉన్నాము. అర్థమవుతుందండి? దేవుడు నిన్ను ఎప్పుడు కూడా విడువడు, ఎడబాయడు. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు నీ లోకానికి పంపించారు. యేసుక్రీస్తు ప్రభువారు మనందరి కోసం సిలువలో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నాడు. నువ్వు బాధపడితే ఆయన ఆనందించే ఆయన కాదు. అర్థమవుతుందండి? బాధపడితే బాధపడి ఆయన నీ ప్రతి అవసరం కూడా ఆయన ఏం చేస్తారు? తీరుస్తారు. ఆయన కోరుకున్న విషయం ఏంటండి? ఫిలిప్పీలకు 4వ అధ్యాయం 4వ వచనం.
ఏమని చెబుతున్నారు? ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును అంటే మరలా చెబుతుండవు, ప్రభువునందు ఆనందించుడి. నువ్వు దేని గురించి చింతపడద్దు, ప్రతి ఒక్క విషయంలో ప్రార్థన విజ్ఞాపముల ద్వారా కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు ఆయనకు తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును అని చెబుతున్నారు. అసలు ఏ విషయాలైనా విడవరు. 20:33 నేను నిన్ను విడువను ఎడబాయను అని ఆయన చెప్తున్నారు. ప్రతి ఒక్కటి మాకు తెలియజేయండి అని ఆయన చెప్తున్నారు. అందుకని యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకానికి పంపించారు. యేసుక్రీస్తు ప్రభువారు మనందరి కోసం సిలువలో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రైన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేట నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ మాట ముగిస్తున్న అందరికీ వందనాలు.